గమనిస్తూ ఉంటుంది. చూసారా స్వామి, మీ అంశైన ఆంజనేయ స్వామి మీ గుడిని నిర్మించబోతున్నారు. అవును పార్వతి, రామభక్తుడైన హనుమంతుని చేత శివాలయ నిర్మాణం జరగబోతూ ఉంది. ఈ సంఘటన హరిహరులకు భేదం లేదని మరొక్కసారి తెలియచేయబోతుంది. అవును నాన్న, నాక్కూడా చాలా సంతోషంగా ఉంది. మరికొన్ని రోజుల్లో గుడి నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఆ సమయంలో అగ్రపూజ్యునిగా ఊరి జనమంతా ముందుగా నా పూజ చేస్తారు. అలా వారు నా పూజ చేయగానే నేను వారి కోరికల్ని తీరుస్తాను. ఆ ఊరిని సుభిక్షంగా కాపాడుతాను. తప్పకుండా వినాయక, నీ దీవెనలు, ఆశీస్సులు ఆ ఊరి జనానికి ఎంతో అవసరం. శుభకారకుడువైన నువ్వు ఆ ఊరికి శుభం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా శివయ్య కుటుంబమంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు భూలోకంలో ఆలయం యొక్క నిర్మాణ